పని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, చేయనియండి. మరి మా ఎమ్మెల్యేలను కూడా బేషరతుగా విడుదల చేయాలని చెప్పి కౌశిక్ రెడ్డి గారిని కూడా మరి మీరు ఆ కేసు విత్డ్రా చేసుకుంటారా లేకపోతే ఇమీడియట్ మెజిస్ట్రేట్ ముందు? ఎందుకంటే పొద్దున 10 నుంచి ఇప్పుడు దాదాపు 8 అవుతుంది. ఇన్ని గంటలు ఎందుకు? ఆయన ఏమన్నా క్రిమినలా? ఏమన్నా జైల్లో పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయనని ఉంచడానికి మరి ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఎందుకు ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది? ఇది ప్రజాస్వామ్యంలో ఒక కూనీ రోజు అని చెప్పేసి కూడా ప్రజాస్వామ్యానికి కూనీ అని చెప్పేసి తెలియజేస్తూ ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పాత్రికేయ మిత్రులందరికీ షార్ట్ ఉండదు, నువ్వు ఏర్పడుతుంది చూస్తున్నావు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. నిజంగా ఇవాళ మళ్ళీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 2014 ముందు గిట్లనే నేను ఒక పాట పాడితే ఇక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ నాకు గుర్తొస్తా ఉన్నది ఆ పాట. ఆ రోజు ఇక్కడే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముంగట నేను ఒక పాట పాడిన. ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు కాంగ్రెసు పాలనలోన, ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ రాష్ట్రంలోన, కాకి తూటల రాజమాయే తెలంగాణ పల్లెలోన అని చెప్పేసి 2014 ముందు అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. గిట్లనే అరెస్టుల మీద గిట్లనే నిర్బంధాల మీద ఎట్లా బతుకుడు అని చెప్పేసి పాటలు పాడినటువంటి సందర్భం పోవాలి. తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి తెలంగాణ కోసము కొట్లాడి ఎన్నో త్యాగాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ నిర్బంధాలకు వ్యతిరేకంగా పోయినాం. లాఠీ తూటలకు వ్యతిరేకంగా కొట్లాడి సమైక్యాంధ్ర ప్రభుత్వ విముక్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాము. ఇట్లాంటివి ఉండొద్దని చెప్పేసి 10 సంవత్సరాలుగా ఎలాంటి నిర్బంధాలు లేకుండా బతికినటువంటి తెలంగాణ ప్రజలకు ఏ స్వేచ్ఛ కోసమైతే తన ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఇవాళ మళ్ళీ ఆ నిర్బంధాలు చూడడం అనేది చాలా దురదృష్టంగా మేము భావించుకుంటా ఉంటున్నాం. రాజశేఖర రెడ్డి పాలన చూసినాం, చంద్రబాబు నాయుడు పాలన చూసినాం, రోషయ్య పాలన చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి పాలన చూసినాం. కానీ అందరినీ కలిపితే కూడా సరిపోయినటువంటి పాలన ఇలా రేవంత్ రెడ్డి పాలన మనం చూస్తూ ఉన్నాం. నాకు ఒకటి యాదికొస్తా ఉన్నది, ఏ ఒక్కరోజు కూడా ఆయన కంకణం కట్టుకున్నాడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన ఎన్నడూ కూడా జై తెలంగాణ అన్న వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు పార్టీలో చివరిదాకా ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గుర్తు మీద పోటీ చేసినటువంటి వ్యక్తి. బహుశా ఆయనకు అప్పుడే అనిపించినట్టున్నది, తెలంగాణ వచ్చింది కాబట్టి నాకు అవకాశం వస్తే ఈ తెలంగాణ సర్వనాశనం చేయాలి, తెలంగాణను అల్లకల్లోలం చేయాలి, తెలంగాణలో నిర్బంధాలు పెంచాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజున తనే స్వయంగా తుపాకీ పట్టుకొని బయలుదేరితే ఇలా అధికారాన్ని మట్టుపెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టి మళ్ళీ తుపాకీ రాజ్యం చేయాలని చేసి చూస్తున్నటువంటి వైనము ఇలా రేవంత్ రెడ్డిలో మనకు కనబడతా ఉన్నది. ఇలా ఒకటి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సంవత్సరం వచ్చినది, విజయోత్సవాలు చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ మంది రావడం లేదు. బస్సులను పెట్టి భయభ్రాంతులను చేసి పైసలను పెడితే తీసుకొస్తే కూడా ఇట్లా నిలబడి అట్లా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ అక్కసుతోని ఇవాళ మళ్ళీ మాకు బీఆర్ఎస్ రూపంలో ఒక ప్రమాదం పొంచి ఉన్నది అన్నటువంటి ఒక అక్కసుతోని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ యొక్క పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసుకుంటూ ఇవాళ మళ్ళొక్కసారి భయభ్రాంతులను చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నటువంటి విషయం మనకు కనబడతా ఉన్నది. నిన్నటికి మొన్న మా కరీంనగర్ జిల్లాలోనే మానకొండూరులో కూడా ఒక సభ జరిగింది. ఇక్కడ ప్రజా ఉత్సవాలు అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ నిర్వహిస్తూ ఉంటే ఇది మాకు సంవత్సరికం అని చెప్పేసి ప్రజలు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఇలా అధికార పార్టీ విజయోత్సవాలు అని చెప్తున్నది కాబట్టి అనుకుంటారు. కానీ ఇలా ఏ పల్లెకి వెళ్ళినా ఏ తల్లిని అడిగినా మీరు ఎక్కడికన్నా దయచేసి పాత్రికేయ మిత్రుల సాక్షిగా చెప్తున్నా మీరు కూడా అడగచ్చు, ఇది మాకు సంవత్సరికము, మాకు ఇది ఏడాది దినము, ఈ పీడ ఎప్పుడు విరగడవుతుందో అని చెప్పేసి ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఇలా గతంలో వాళ్ళు ఇప్పుడు సుమారుగా ఒక 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి ఈ ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఎట్లా జరుగుతున్నాయో కూడా మీ అందరికీ తెలుసు. ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి ఇవాళ దీన్ని ఏదో రకంగా ఈ 2 రోజులు ఎల్లదీయాలన్నటువంటి ఉద్దేశంతో కౌశిక్ రెడ్డి అయ్యా నేను ఒక్కడే చెప్తా ఉన్నా, ఆపద వస్తే పోలీస్ స్టేషన్కు ఉరుకుతారండి, పోలీస్ స్టేషన్లో పెట్టినారు. మీ ఏ ఆపద వచ్చినా మీకు ఏది వచ్చినా మేము ఏటీఎం లాగా మీకు పనిచేస్తాం, అంబులెన్స్ లాగా మీకు పనిచేస్తాం, 100 డయాలు కొట్టండి అని చెప్పిండు. అవును 100% ఆపద వచ్చినది. తన సెల్ ఫోన్ అంతా కూడా
అది చేస్తూ ఉన్నారు. ఇలా మాకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది అని చెప్పేసి వలన పోలీస్ స్టేషన్కి వస్తే ఏ ఎస్ఐని ఏ సిఐ అయినా కానీ కాగితం తీసుకోవాలి. నువ్వు కేసు తర్వాత విషయం నువ్వు తీసుకోకపోగా ఒక ఎమ్మెల్యే మీద ఎవడన్నా కేసు పెట్టడానికి వచ్చేటప్పుడు కూడా కేసు పెట్టి నేను సినిమాలలో కూడా చూడలే, ఏ సినిమాలో కూడా చూడలే. ఎవరైనా ఎస్ఐ లోపలికి రాగానే మాట్లాడతారు, బెదిరిస్తారు. కానీ బయటనే ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో